సాగర్ వచ్చేసాడు. సాగర్, సాగర్ ఏమైంది? నీకు అలా నడుస్తున్నా? నేను వస్తున్నప్పుడు దారిలో సైకిల్ గుద్దుకున్నాను. ఏదో చిన్న దెబ్బ తగిలింది, తగ్గిపోతుందిలే. మనం చూద్దామా ఏం తీసుకొచ్చామో? చూపించు. చూడు కృష్ణ. ముందు తనని చూపించని. ఇలా చూడు. ఎంత బాగుంది కదా? చాలా బాగుంది. థాంక్యూ. నచ్చిందా? ఇక నాన్న ఇప్పుడు మీ టర్న్. చూపించు. ఇటు ఇక్కడ పెడతాను. నాకు కూడా ఇదే నచ్చింది. చాలా అందంగా ఉంది కదా ఫ్రాక్? వావ్ నాన్న, నాకు ఈ ఫ్రాక్ చాలా నచ్చింది. థాంక్యూ. యు ఆర్ వెల్కమ్. కృష్ణకి డ్రెస్ నచ్చింది కాబట్టి మనందరికీ కూడా నచ్చినట్లే. అందుకని ఈ రోజు ఈ ఛాలెంజ్ విన్నర్ ఎవరంటే సాగర్. థ్యాంక్ యూ. ఏంటి, ఏమైంది? మీరిద్దరు ఎందుకింత సైలెంట్ గా ఉన్నారు? కృష్ణ, నువ్విక్కడ ఏం చేస్తున్నావు? జ్యూస్ తాగు. ప్లీజ్ నానమ్మ, నాకు ఇప్పుడు జ్యూస్ తాగడానికి మూడ్ లేదు. చాలా టెన్షన్ గా ఉంది నాకు. హోర్ నాయనో, ఏ విషయానికి టెన్షన్ పడుతుంది నా బంగారు తల్లి ఇప్పుడు? చెప్పు. అదే మీ కోడలు మా అమ్మ గురించి ఆలోచించడం వల్ల. ఒకవేళ రేపటి కాంపిటీషన్లో అమ్మ గెలిచిందంటే అప్పుడు తను నన్ను రేపే ఇంటికి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆ తర్వాత లాస్ట్ కాంపిటీషన్ జరుగుతుంది కదా. అలా జరగకూడదు. ఏదేమైనా నేను అలా జరగనివ్వను. రేపటి ఛాలెంజ్ నేనే గెలుస్తాను. మిమ్మల్ని నేను దూరం చేసుకోలేను, ఎప్పటికీ చేసుకోలేను. ఫింగర్స్ క్రాస్ నాన్న. రేపు మీరు ఈజీగా గెలిచే ఛాలెంజ్ ఏదైనా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబు, ఈ రోజటి స్లిప్ నాన్న తీసియొచ్చా? లేదమ్మా, ఈరోజు మీ అమ్మ వంతు కదా. ఏం పర్లేదు బాబు. ఒకవేళ ఈరోజు చీటిని సాగర్ తీయాలని కృష్ణ అనుకుంటే దానివల్ల నాకేం ప్రాబ్లం లేదు. యాజ్ యు విష్. అమ్మని ఇంటికి తీసుకురావడానికి నాన్న ఎంతో చేస్తున్నారు, కానీ అమ్మకి మాత్రం అసలు ఎలాంటి తేడా ఉండటం లేదు. అమ్మ నాన్న ఒకటి కావడానికి నేను కూడా ఏదో ఒకటి చేయాల్సిందే. కానీ ఏం చేయాలి? ఏం చేయగలను నేను అమ్మ నాన్నను ఒకటి చేయడానికి? రేపు స్కూల్లో జరగబోయే ఫంక్షన్కి స్పీచ్ వాళ్ళ చేత రాయించనా? కానీ అమ్మకి ఏమైనా తేడా ఉంటుందా ఉండదా?
జ్యోతి ఇంత రాత్రిపూట ఇక్కడేం చేస్తుంది? జ్యోతి, నువ్వు ఈ తల్లి కూతుళ్ళిద్దరికి దూరంగానే ఉండు. చాలా పెద్ద చీటర్స్ వీళ్ళిద్దరు. మన ఇద్దరిని ఇంట్లో నుండి పంపించడానికి వీళ్ళు ఈ ఇంటికి వచ్చారు. వీళ్ళు మనకి ఫ్రెండ్స్ కాదు, శత్రువులు. జ్యోతి, మనం శత్రువులకి ఎంత దూరంగా ఉంటే మనకంత మంచిది. జ్యోతి 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 ఆగు! జ్యోతి జ్యోతి, నువ్వు నేను చెప్పేది ఎందుకు వింటలేదు? ఇందాకటి నుండి నేను పిలుస్తూనే ఉన్నాను, నువ్వెందుకు పారిపోతున్నావు? నీతో మాట్లాడాలని అస్సలు లేదు. చపాతీలు ఏవయ్యాయి? ఈ గోవిందయ్య గారు ఉన్నారే, నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి చపాతీలు తీసుకొస్తాను. జ్యోతి, నువ్వు నిన్న రాత్రి నిద్రలో ఉన్నావా? నేనెవరో నీకు తెలియదు అన్నట్టు బిహేవ్ చేసావు. ఎందుకు నువ్వు? నిన్నే చెప్పు జ్యోతి, నిద్రలో ఉన్నావా? లేకపోతే నన్ను నీ ఫ్రెండ్ అనుకోవడం లేదా? మనం ఫ్రెండ్స్ కాదు, నువ్వు దూరంగా ఉండు. జ్యోతి, ఏమైంది నీకు? మీ అమ్మ నిన్నేమైనా తిట్టిందా? చెప్పు జ్యోతి, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను నీతో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాను, కానీ నువ్వు నన్ను తోసేస్తున్నావు. ఎందుకు? నువ్వు మీ అమ్మ నన్ను మా అమ్మని బయటికి పంపించారని వచ్చారు. నాకు మా అమ్మ అంతా చెప్పేసింది. నువ్వు మీ అమ్మ చెడ్డవాళ్ళు. నువ్వు మా అమ్మని చెడ్డది అంటున్నావా? ఇప్పుడు నువ్వు మా అమ్మని చెడ్డదే అన్నావా? అన్నాను. మీ అమ్మ కూడా చెడ్డదే కాదు. అరే జ్యోతి, జ్యోతి వదులు, వదులు. కృష్ణ, అరే ఏం జరుగుతోంది ఇక్కడ? వదులు జ్యోతి, వదులు. కృష్ణ వదులు. కృష్ణ ప్లీజ్, నేనే చెప్పేది. మీ ఇద్దరు ఎందుకు ఇలా కొట్లాడుకుంటున్నారు? ప్లీజ్ వదులు. అమ్మ నన్ను వదులు. కృష్ణ ప్లీజ్ వదులు. కృష్ణ, అరే చెప్పేది అర్థం చేసుకో. కృష్ణ కృష్ణ ఆగు. ఏంటిది? జ్యోతి, అలా చేయకూడదమ్మా. కృష్ణ, గంగా, అరే నీకెంత ధైర్యం ఉంటే జ్యోతి మీద చేయి చేసుకుంటావు? నేను నీకు ఇదే నేర్పించాను కృష్ణ. ఒకసారి తన వాహనం చూడు, ఎంత గట్టిగా గీరావో చూడు. ఇలాగైనా చేస్తారు? అమ్మ, ఇందులో నా తప్పేమీ లేదు. తనేమంత కృష్ణ, నీ తప్పును కప్పిపుచ్చుకోవాలని చూడకోకే. తప్పు ఎవరిదైనా సరే నువ్వు వాళ్ళ మీద చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు. అర్థమైందా? అది కాదమ్మా నేను చెప్పేది. లేదు కృష్ణ, నువ్వు నాకు ఇంకేం చెప్పొద్దు. ఇప్పుడే నువ్వు వెళ్ళి జ్యోతికి సారీ చెప్పు. నా తప్పు. సారీ చెప్పని చెప్పాను కదా, సారీ చెప్పు. వెళ్ళు. సారీ. కృష్ణ, సారీ అయితే చెప్పించావు, కానీ ఒక్కసారి తను చెప్పేది వినాల్సింది. కృష్ణ, చిన్న కృష్ణ, ఓరి భగవంతుడా, మళ్ళీ ఇంట్లో గొడవలు కొట్లాటలు మొదలైపోయాయి కదా తండ్రి. కృష్ణ, కృష్ణ తలుపు తెరు. కృష్ణ, కృష్ణ తలుపు తెరు. అమ్మా కృష్ణ, ప్లీజ్ తలుపు తెరు. కృష్ణ, ఏంటి గంగా నువ్వు? కృష్ణ నీ కూతురు, తన అనవసరంగా ఎవరి మీద చేయత్తదు. ఒకవేళ జ్యోతిదే తప్పయింటే? తప్పు ఎవరిదైనా అవ్వచ్చు సాగర్, కానీ చేయి చేసుకోవడం చాలా తప్పు కదా. ఒకవేళ మనం కృష్ణని ఇప్పుడే కంట్రోల్ చేయలేదంటే? నేను తన మంచి కోసమే కొట్టాను. నేను తన తల్లిని కదా. గంగా, కృష్ణ చిన్నపిల్ల, మంచి చెల్లి గురించి తనకేమీ తెలీదు. నువ్వు తనని చేయి చేసుకునే ముందు తను చెప్పే మాట ఒకసారి వినుండాల్సింది. కానీ నువ్వు... నాన్న, నాన్న ప్లీజ్ మీరు నా రూమ్ లోకి రండి. నేను మీతో కొంచెం మాట్లాడాలి. కృష్ణ, నేను చెప్పేది నాన్న, విను. నేను మీతో మాత్రమే మాట్లాడాలి. నేను ఓడిపోయాను, ఎందుకంటే నీ ప్రేమ కేవలం కృష్ణకు మాత్రమే సొంతమైంది. కానీ నా ప్రేమ మీ ఇద్దరికీ పనిచేశాను. గంగా, గంగా తలుపు తెరు. గంగా, గంగా తలుపు తెరు. గంగా, గంగా ప్లీజ్ తలుపు తెరు. గంగా, అత్తయ్య తనెందుకు ఇలా చేస్తుంది? తలుపులు గట్టిగా కొట్టండి. గంగా, గంగా ప్లీజ్ తలుపు తెరు. నువ్వు నన్ను నాన్నకి దూరం చేశావంటే అప్పుడు నేనెవరిని క్షమించలేను.